యాదాద్రి జిల్లా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎంపై బావమరుదులు ఆంబోతులు మాట్లాడటం సరికాదని విమర్శించారు. దొంగ అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. అందుకే మేము వాళ్ల మీద కేసులు పెట్టామని ఎంపీ పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్ను ఫామ్ హౌస్ కు తరలించారని, ఎంపీ ఎన్నికల్లో సున్నా ఇచ్చి చెంప చెల్లుమనిపించారని, కంటోన్మెంట్ ఎన్నికల్లో గువ్వ గుయ్యమనిపించారని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఇంటికే పరిమితం చేస్తారని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే తమకు ప్రాధాన్యమని, ప్రజల సమస్యలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. BNSS 2023 కొత్త చట్టం కింద సెక్షన్ 173 కింద ఎవరైనా అధికార దుర్వినియోగం చేసినప్పుడు, ప్రజల ఆస్తులు దోచుకున్నప్పుడు, వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టినప్పుడు, వాళ్ళు బినామీ పేర్ల మీద ఆస్తులు సంపాదించినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు ఈ రోజు మేము యాదగిరిగుట్టలో ఫైల్ చేయడం నేను బీర్లే గారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ నాయన కూడా, వాళ్ళ మామ వాళ్ళ నాయన కూడా గతంలో ముఖ్యమంత్రి హోదా ఏందో కూడా తెలియనటువంటి వీళ్ళు ఒకటి 11వ తారీఖు నాడు జూబ్లీహిల్స్ ప్రజలు మొన్ననే కంటోన్మెంట్ లో గుయ్యం అనిపించారు డిపాజిట్ లేకుండా. అంతకుముందు పార్లమెంట్ లో చెంప చెల్లు అనిపించారు సున్నా ఇచ్చి. 2023లో ఫామ్ హౌస్ దాకా తరలింపు చేసి అక్కడనే వదిలేసి వచ్చారు కేసీఆర్. ఇంకా కూడా వీళ్ళు ఇలాగా చెలరేగి మాట్లాడుతున్నారు. ఈరోజు అందుకనే దొంగ అన్నట్టుగా దొంగతనం చేసినోని దొంగతనంగా పట్టుకోకపోతే వాడే వేరే వాళ్ళ మీద దొంగతన అభియోగం పెడతాడు. కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద ఇక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళు మిగులు రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల రాష్ట్రంగా 8 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి ఇలా మా మంత్రి గారు ఇక్కడ రైతులకు కష్టాలు వచ్చినాయని రివ్యూ పెట్టడానికి వచ్చింది. పత్తి రైతులకు, ధాన్యం వరి రైతులకు ఇలా ధాన్యం బయటకు వచ్చింది, పత్తి బయటకు వచ్చింది. వాటిని ఎట్లా కొనుగోలు చేయాలని మా తాపత్రయం మాకుంటే ఇద్దరు అచ్చోసిన ఆంబోతులు బామర్దులు కలిసి హైదరాబాద్ లో తిరిగి ప్రజా సంక్షేమం తెలియదు, ప్రజల గురించి పట్టించుకోరు. జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి, బై ఎలక్షన్లో గెలవాలన్న తాపత్రయం తప్ప ప్రజా సమస్యల మీద పట్టుదలనే లేదు. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు ఇలా వాళ్లకు జూబ్లీహిల్స్ తిరగాలని ఉంది. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు ప్రజా సంక్షేమం కూడా ముఖ్యం. మరి హరీష్ రావు, కేటీఆర్ ఏ ఊళ్ళలో తిరుగుతారు, ఎక్కడ తిరుగుతారు, ఏ రైతు ధాన్యం సెంటర్లలో తిరుగుతారో తెలుసుకోవాలి.